Pavu Naidu's recent tour, during which he pledged to upgrade educational infrastructure in the region. Acting on this commitment, Dr. Lakshmi directed officials to prepare immediate estimates and initiate construction of additional college buildings. The 17 crore project aims to enhance learning facilities and create a better academic environment for the students. Engineering officials have been instructed to expedite planning and begin work promptly, signaling a major step forward in strengthening higher education access in the area. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇక్కడ ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కానీ సీఎం గారి దృష్టిలో ఒక లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దర్శి నియోజకవర్గానికి వచ్చి ఈస్ట్ వీరాయపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, తూర్పు వీరాయపాలెంలో ఉన్న ఇన్కంప్లీట్ రోడ్స్, డ్రైన్స్, అట్లాగే అక్కడ ఉన్న 93 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, అవి శాంక్షన్ కంప్లీట్ ఆ విలేజ్ డెవలప్మెంట్కి శాంక్షన్స్ అందిస్తూ, దాంతోపాటు నేను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని సార్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కొన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సిందిగా. అందులో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆ తర్వాత ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది, కానీ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవటం వల్ల ఏంటంటే చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉండి లేదా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం, కాలేజీలు మాన్పించడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ని నేను వారి దృష్టిలో పెట్టినందున ఇక్కడ ఆల్రెడీ గతంలో సైట్ అనేది ఇచ్చున్నారు, కానీ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటూ జరగలేదు. టెంపరీగా స్కూల్లో 292 మంది కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో అడ్జస్ట్ అయ్యి 2-3 క్లాస్ రూమ్స్లో షిఫ్ట్ బేసిస్లో ల్యాబ్ కానీ అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటున్నారని సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ప్రపోజల్స్ అన్నీ తెప్పించమన్నారు. 17 crores కాను ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్కి, క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపోజల్స్ అంతా రెడీ చేసి సబ్మిట్ చేస్తున్నాము. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ప్రజలకి ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇక్కడ ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కానీ సీఎం గారి దృష్టిలో ఒక లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దర్శి నియోజకవర్గానికి వచ్చి ఈస్ట్ వీరాయపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, తూర్పు వీరాయపాలెంలో ఉన్న ఇన్కంప్లీట్ రోడ్స్, డ్రైన్స్, అట్లా